అలాగే గార్డెన్ లోకి వచ్చాను. సరే, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. సరే అమ్మా. నీకేమైనా బుద్ధుందా? నువ్వేదో అందగత్తవనో ఇంకేదో అని నిన్ను ఇంటి కోడలుగా చేసుకోవడం లేదు. కేవలం నువ్వు అనుకువగా ఉంటావనే ఈ ఇంటి కోడలుగా చేసుకుంటున్నాను. ఇలాంటి పిచ్చి పనులు చేస్తావని కాదు. ఇలాంటివి మళ్ళీ జరిగితే నువ్వు ఈ ఇంటి కోడలివి కావు. నా నిర్ణయాన్ని పెళ్లి చూపులప్పుడే కాదు, పెళ్లి పీటల మీద కూడా మారుస్తాను. ఏంటి బావతో మాట్లాడాలని చెప్పి ఎక్కడికి వెళ్ళావు? నేను మాట్లాడాను. మాట్లాడేసావా? నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావే. సో నువ్వు హ్యాపీ కదా? నచ్చావని చెప్పాడా? చాలా చాలా నచ్చావని చెప్పాడా? ఏంటి ఎందుకే కన్నీళ్ళు? బావగారు ఏమైనా అన్నారా? ఒకవేళ నువ్వు నచ్చలేదన్నాడా? నేను మాట్లాడినప్పుడు నోరు మెదపలే తెలుసా? అది కాదే, నేను వద్దు వద్దు అన్నా, నువ్వు ఏం కాదు అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఆయనతో మాట్లాడి చాలా తప్పు చేశాను. అతను పరాయివాడు కానప్పుడు మాట్లాడడం తప్పెందుకు అవుతుంది? నీకు తప్పు కాకపోవచ్చు, కానీ అత్తయ్య దృష్టిలో పెద్ద తప్పే. అనవసరంగా చెడ్డదాన్ని అయిపోయాను. మీ ఇద్దరి మధ్యలోకి అత్తయ్య ఎందుకు వచ్చింది? ఏమో, మాట్లాడుకుంటుంటే ఆవిడొచ్చారు. పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని తిట్టారు. అత్తగారిల్లు చాలా పెద్దది, ఇంత ఆస్తి అంత ఆస్తి అని పొంగిపోతున్నావు. కానీ అసలు పెళ్లి కొడుక్కి లేక నచ్చిందా అని తెలుసుకున్నారా? కనీసం దాని గురించి ఆలోచించారా? నువ్వు చెప్పింది తప్పనడం లేదు రేఖ, కానీ కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకుని ఈ ప్రశ్న వాళ్ళని ఎలా అడుగుతావు? ఇప్పుడు అడగకపోతే ఇంకెప్పుడు అడుగుతావమ్మా? అత్తయ్య గారి దృష్టిలో అనవసరంగా మనందరం చెడైపోతాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు నాన్న. ఎలాగైనా ఈ విషయం గురించి తెలుసుకోవాలి. ఎలాగే? ఎలా తెలుసుకోవాలి? లేక మారుతి వస్తున్నాక. ఈ చీర నగలతో అమ్మాయిని అలంకరించండి. నా కాబోయే కోడలు మా హోదాకి తగినట్టుండాలి. కోడలి పిల్లకి సరిపోకపోతే ఇంకా పంపిస్తాను. మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. నువ్వు ఆగురేక. చెప్పనివ్వండి. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పండి. మారుతి, వాళ్ళు మన వియ్యంకులు. అబ్బాయికి అమ్మాయి నచ్చిందా లేదా అని చిన్న... ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ఈ అనుమానం మీలో పుట్టిందా? ఇంకెవరైనా పుట్టించారా? నేనెవరికీ ఇలాంటి అవకాశం ఇవ్వను. ఎవరైనా అవకాశం తీసుకున్నా భరించలేను.